మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602338 7799900211. ఈ సమావేశంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరంలో మనం ఏం చేసినాము అనేదాన్ని మనం చెప్పుకోవడం, మనం చేసిన పని మనం చెప్పుకోవడం ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చిన నుంచి చెప్పిన సూపర్ 6 పథకాల్లో మొత్తం అమలు చేసినాం. దీపం పథకము, బస్సు ఫ్రీ, స్త్రీలకు ఫ్రీ బస్సు, తల్లికి వందనము, ఇవన్నీ ఇస్తూ వచ్చినాం. మనం చెప్పినటువన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తూ వస్తున్నాం. మనం చేసినా కూడా చేసినవి చెప్పుకోలేక మీరు ఏమి చేసినారని మనం 1వ రోజు చేయలేని పక్షాన వాళ్ళు చెప్తా వస్తున్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వము మందు బ్యాన్ చేస్తా అనేది గవర్నమెంట్ వస్తానే మందేమన్నా బ్యాన్ చేసినారా? అంతకంతూ మందు 2 అంతలు అమ్మినారు. టైం లేకుండానే ఉదయం ఒక మంద అమ్మితే మధ్యాహ్నం ఒకటి అమ్మినారు, మధ్యాహ్నం అమ్మినది రాత్రి ఆ బ్రాండ్ లేకుండానే అమ్మినారు. మనుషుల జనాల రక్తం అంతా తాగేసినారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది కిడ్నీలు ఫెయిల్యూరు ఇలాంటి మందు తాగే. మనం చేసిన ప్రతి మంచి పనిని వాళ్ళు చెడుగానే చూపించుకుంటూ వస్తున్నారు తప్ప మంచి అనేది ఎక్కడ చెప్పటం లే. వాళ్ళు ఈ పొద్దు ఫ్రీగా బస్సు ఇచ్చిందానా ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా, నిన్న ఒక ఆమె నెల్లూరుకు పోతుంది, తన బిడ్డ చదువుతూ ఉంటే నెల్లూరు పోవాలంటే కనీసం 200 రూపాయలు ఛార్జీ పెట్టాలా. అటువంటిది ఈ పొద్దు ఫ్రీగా పోతుంది. ఆమె తన బిడ్డను తొడగొచ్చుకుంటుంది. నిన్న ఈ క్రిస్మస్ పండుగకు పోయి తొడగొచ్చుకోవాలంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు వస్తేనే పంపిస్తామనంటే ఆమె పోతుంది. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తాం, మనం పోతున్నాం. తల్లికి వందనం మనం ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి మనం ఇస్తూ వచ్చినాం తల్లికి వందనం. వాళ్ళు తల్లికి వందనం అన్నారు, ఇంట్లో ఎంతమంది అన్నారు, ఒకరికే ఇస్తూ వచ్చినారు. మనం ఖచ్చితంగా చేసినామా, వాళ్ళు ఖచ్చితంగా చేసినారా? అది ప్రజలే ఆలోచన చేసుకోవాలా. మనం చేసే ప్రతి పని కూడా తూచా తప్పకుండా సీఎం గారు చెప్పినట్టు ప్రతి పని కూడా ఒకరోజు అటు కానీ ఇటు కానీ మనం అయితే చేస్తానే వచ్చినాం. పెన్షన్ అనేది 3,000 రూపాయల నుంచి 4,000 అంటానే చెప్తానే ఇచ్చినాం. వాళ్ళలాగా సంవత్సరానికి ఒకసారి 250 రూపాయలు అట్లా పెంచుతా మనం 4-5 ఏళ్ళకు 3,000 రూపాయలు చేసినారు వాళ్ళు. సీఎం గారు చెప్పినాడు, ఈ క్యాన్వాస్లో తిరుగుతాన్నప్పుడు 175 నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఆయన చెప్పినాడు, మన ప్రభుత్వం వస్తానే 1000 రూపాయలు పెంచుతా, 4,000 మనం ముందు ప్రకటిస్తానే వచ్చిన ఆ 1,000 కూడా కలిపి అంతా కలిపి ఇస్తానని చెప్పినాడు. ఇంకా ఇంతకన్నా చెప్పిన దానికి మాట తూచా తప్పకుండా సీఎం గారు చేస్తూనే ఉన్నారు. ప్రొద్దుటూరులో కూడా మనం చెప్పిన పనులు ఇందాక పెద్దనే చెప్పినాడు మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజరెడ్డి గారు. ప్రొద్దుటూరులో వచ్చిన నుంచి మనం ఈ పొద్దు 79 లక్షలు ఇంచుమించు 90 కోట్ల పనులు మనం చేసినామని చెప్తానే ఈ పొద్దు ప్రొద్దుటూరు నవనూరుపల్లె రోడ్డు అయితేనేమి, ప్రొద్దుటూరు కల్లూరు అయితేనేమి, ఏవి కూడా ప్రతి పల్లెకు కూడా ఈ పొద్దు రోడ్లు పడుతూ ఉన్నాయి. మైదుగు రోడ్డు చాలా సుందరవనంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. 100 అడుగుల రోడ్డుతో తయారవుతుంది. చెప్పినే ప్రతి పని మనం చేస్తూనే వస్తున్నాం. మనం ఏది చేసినా కూడా వాళ్ళు ఏదో వంకర పెట్టి ఇది చేయలే అది చేయలేనే చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం చేసిన పనులు చెప్పుకుంటూ పోతూ మనం వాళ్ళని ఎదుర్కొనేదానికి ముందు ఉండాలా. పెద్ద ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తామని ఈ సమావేశానికి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలకు 2026 సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, సుఖశాంతులతో విలసిల్లాలని మరొక్కసారి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైసీపీ విధ్వంసాల పాలన నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ రెడ్డి పరిపాలనలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మీ రాజధాని ఏదంటే మనం బయటి రాష్ట్రాలకు పోతే మీ రాజధాని అంటే ఎవరికైనా చెప్పుకోవాలంటే చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని పనులను పరుగులు పెట్టిస్తున్నాడు. దాదాపుగా ఒక సంవత్సర కాలంలో పూర్తి సంపూర్ణంగా రాజధాని ఏర్పడుతుంది. హైకోర్టు భవనానికి కూడా మన శంకుస్థాపన చేసి తిరిగి ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏ భవనం కూడా పూర్తి అయింది. ఈ విధంగా రాజధానిలో ఇప్పుడు పనులన్నీ చూస్తే అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
దాదాపు ఒక సంవత్సరంలో మనం చెప్పుకునే దానికి రాజధాని ఏర్పడుతుంది. ఈ రాజధాని బిల్లును కూడా పార్లమెంట్లో పెట్టి పాస్ చేసి ఇంకా భవిష్యత్తులో ఎవరే కానీ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పే పరిస్థితిని చంద్రబాబు నాయుడు కల్పించారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ యువతకు ఉద్యోగాలంటే విశాఖపట్నాన్ని క్వాంటమ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసి అనేక వేల ఉద్యోగాలు సృష్టి కారకుడైనాడు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము, దీపం పథకం, సిలిండర్లు 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు, తల్లికి బంధనము, ప్రతి పథకాన్ని చెప్పిన పథకాన్ని పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచడం, వీటన్నిటి కూడా నెరవేరుస్తూ ఒక పక్క సంక్షేమం చూస్తూ ఇంకొక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఆ కాలంలో ఆర్ఎన్బి రోడ్లలో ఎక్కడే కానీ ఆర్ఎన్బి కానీ పంచాయతీ రోడ్లు కానీ ఒక తట్ట కంకరేసింది లేదు, ఇసుకేసింది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు రోడ్లన్నీ కూడా ప్రతి రోడ్డు కూడా మన్మత్తులు చేసి ప్రయాణానికి అనువుగా ఏర్పాటు చేయడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సాధించిన ఘనత. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా సంపూర్ణ మార్పులు లోకేష్ బాబు గారి సారథ్యంలో విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తెచ్చి టీచర్లను పుల్లయ్య గారు చెప్పినట్టు టీచర్లను అపాయింట్ చేసి పోలీస్ వ్యవస్థలో పోలీసులను అపాయింట్ చేసి ఈ ఒక ఉద్యోగ కల్పనను చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలని మరొక్కసారి ఆ భగవంతుని కోరుకుంటూ పొద్దుటూరు ప్రజలందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరానికి మనం వీడుకోలు పలకపోతూ ఉన్నాం. అయితే ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా, చేయగలిగినామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలుసు, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడం జరిగింది. మరియు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో వచ్చేసి అంతకుముందు 3-4 పోర్ట్ఫోలియో ఉన్నటువంటిది ఒక్కో పోర్ట్ఫోలియో కింద తీసుకొని వచ్చి అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది. మరియు ముఖ్యంగా గత కాలంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో 15,741 టీచర్ పోస్టులను ఫిల్అప్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 9,000 చిల్లర ఒక్కసారిగా అపాయింట్ చేసినారు. దాని తర్వాత ఇంత సంఖ్య ఎప్పుడు జరగలే, భవిష్యత్తు కూడా జరగబోదేమో కూడా మనం చెప్పలేం. మరి అన్ని టీచర్ పోస్టులు ఏర్పాటు చేసి నియమించి విద్యా వ్యవస్థ బలోపేతంగా ఉండాలా, విద్యార్థులతో భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా బాగుండాలనేటువంటి ఒక అభిప్రాయంతో 574 పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఫిల్అప్ చేయడం జరిగింది. మరి ఎన్ని మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఒకసారి ఆలోచన చేసినట్లయితే గత ప్రభుత్వంలో వచ్చేసి చెత్త ప్రభుత్వము అనే దానికన్నా కూడా ప్రభుత్వం చెత్త పన్ను వేసింది అప్పట్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్తకు పన్ను వేయకూడదు, అది కార్మికుల మున్సిపాలిటీల యొక్క బాధ్యత అని చెప్పేసి చెత్త పన్నును తీసేసి సందర్భంతో మనమైతే గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ మరమ్మతులు రోడ్ల కోసం వచ్చేసి దాదాపుగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక మాట చెప్పడం జరిగింది, ఎక్కడైనా కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలా అనేటువంటి ఒక అభిప్రాయంతో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో, అతుకులు బతుకులు ఉన్నాయో వాటినంతా కూడా సరిచేయడం జరిగింది. మరియు ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ అదే ఫారిన్ కంట్రీస్ కూడా పోయేసి ముఖ్యంగా మరింత మార్పులు తీసుకోవడం వల్ల పారిశ్రామికంగా ఎప్పుడైతే మనం ముందుకు పోగలుగుతామో అప్పుడే ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉన్నటువంటి యువతకు కానీ అనేక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఫారిన్ కూడా తీసుకొని రావడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు ఆహ్వానించడం, ప్రపంచమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు నమ్మకం లేకుండా ఉండింది. పెట్టుబడిదారులు రావాలి అంటే నమ్మకం లేకుండా ఉండేది గత ప్రభుత్వ కాలంలో. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విశ్వాసం ఏర్పడింది, ఒక అభిప్రాయం ఏర్పడింది. మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లయితే ఏం ఢోకా లేదు, వాటికి మనం మంచి లాభాలు ఆశించవచ్చు అని చెప్పేసి కూడా అనేక మంది రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనం గమనించినట్లయితే పీపీపీ మోడల్లో వచ్చేసి విద్యా వ్యవస్థలో మెడికల్ సీట్లలో వచ్చేసి 110 మెడికల్ సీట్లను మన రాష్ట్రానికి అదనంగా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఎక్కువగా
ఫోకస్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వచ్చేసి మా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయేటువంటి రీతిలో ఉంది. రాబోయేటువంటి కాలంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.